హలో, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ నెస్ట్ తెలుగు. ఈరోజు మనం శ్రీధర గారు రచించిన ఛాయ అనే నవల వినబోతున్నాం. కథ ఇలా మొదలవుతుంది. క్యాంటీన్లో రద్దీ ఎక్కువగా ఉంది. ఒక్కో టేబుల్ దగ్గర 4 చొప్పున కూర్చొని కబుర్లు నంచుకుంటూ టిఫిన్లు తింటున్నారు. మధ్య మధ్యలో సప్లై చేస్తున్న కుర్రాన్ని ప్రేమగా తిడుతున్నారు. వాళ్ళ తిట్లను కానీ దీవెనలను కానీ పట్టించుకొని ఆ కుర్ర వెధవ చేతుల్లో పల్లాలు పట్టుకొని మనుషుల్ని తప్పించుకుంటూ అటు ఇటు నడుస్తూ సర్కస్ స్వీట్స్ చేస్తున్నాడు. చోటు దొరకని వాళ్ళు నిలబడే ప్లేట్లు ఖాళీ చేస్తున్నారు. గ్లాసులు పల్లాల చప్పుడు, పని కుర్రాళ్ళ అరుపులు, కేకలు, అక్కడున్న వారందరూ చేసుకుంటున్న పలకరింపులు, ఏదో మూల నుండి ఉండుండి విరిగిపడుతున్న నవ్వుల కెరటాలు అన్నీ కలిసిపోయి ఏదీ స్పష్టంగా లేకుండా గందరగోళంగా ఉంది. ఒక టేబుల్ దగ్గర ప్రసాద్, శర్మ, రెడ్డి, కాంతారావు కూర్చొని ఉన్నారు. ఒక వరుస ముగించేసి రెండో ఐటెం కోసం ఎదురు చూస్తున్నారు. రే గణేష్, నీ అమ్మ ఎంతసేపు అయిందిరా నీకు దోశ తెమ్మని చెప్పి? మందుకు పంపిస్తే మాసికానికి వచ్చే రకం రా నువ్వు, తొందరగా తేపే అని అరిచాడు రెడ్డి. సమాధానంగా వాళ్ళందరి మొహాన ₹70 లాంటి చెల్లుబడి గాని చిరునవ్వు ఒకటి పారేసి కిచెన్లోకి వెళ్ళిపోయాడు వాడు. బ్రదర్ వెధవా, ఈ రవ్వదోసల పార్టీ ఏం పార్టీ గాని సాయంత్రం అలా మహారాజ్కి తీసుకెళ్ళబోయి, పండగ రోజు కూడా పాత మొగుడేనా అని నీ పుట్టినరోజు నాడు కూడా ఈ రవ్వదోసలేమిటోయ్, బీరకాయ కొయ్యాలి కానీ ఏమంటారు అని మిగిలిన వాళ్ళ వంక చూశాడు కాంతారావు. ఎస్ అగ్రీడ్ ఏమిట్రా సుగ్రీవుడా, సాయంత్రం కొట్టించు గురు అని వినయంగా వేడుకున్నాడు శర్మ. కొట్టించటం ఎందుకు, నేనే కొడతాను, పెద్ద బెత్తం ఒకటి హ్యాబిట్స్లో కొనుక్కొచ్చి. అది కాదురా బ్రదర్, అసలు రెడ్డి అంటే ఎవరు, వాడి పుట్టినరోజు ఎలా జరగాలి? అసలు నీకున్న డబ్బు నాకుంటే నా పుట్టినరోజు నాడు ఫతే మైదాన్లో జ్యోతిలక్ష్మి డాన్స్ పెట్టించి ట్విన్ సిటీస్ వాళ్ళందరినీ పిలిచేవాణ్ణి తెలుసా? డబ్బు ఉన్నందుకు దాన్ని చీకటి కొట్లో పెట్టి బంధించకూడదోయ్, బయటికి లాక్కొచ్చి ఇలాంటి పార్టీలకి పెట్టి రొటేట్ చేయాలి. ఏమంటావు గురూజీ అని కన్నుకొట్టాడు ప్రసాద్ వంక తిరిగి. ప్రసాద్ అందుకున్నాడు. నిజమే రెడ్డి, నీ పుట్టినరోజు నాడు కూడా ఈ గణేష్ గాడి తోలు చేత్తో ఇచ్చే టిఫిన్. రెడ్డి ఆలోచించు, ఇది నీ పరువుకి ప్రతిష్టకి సంబంధించిన విషయం. ఇవాళన్నా గాజుల చేత్తో టిఫిన్ అందిస్తే ఎంత బావుంటుంది. గణేష్ 4 ప్లేట్లు టేబుల్ మీద పడేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నీకోసం గాజులు చేతులు ఎక్కడ్నుంచి వస్తాయి? కావాలంటే ₹2 ఇస్తాను, వెళ్ళి గాజులు తొడిగించుకొని వచ్చి మాకు సర్వ్ చేయి అని జోక్ చేశాడు రెడ్డి. ఒక్క వెధవకి మేనర్స్ తెలియదు, వాడి సొమ్ము తింటున్నప్పుడు వాడు జోక్ చేస్తే నవ్వక్కర్లా అని విసుక్కున్నాడు కాంతారావు. తర్వాత చూద్దాంలే, తినేటప్పుడు నవ్వితే ఎదుటివాడి ముఖాన పడుతుంది అని సమర్థించుకున్నాడు శర్మ. ఇంతకీ గాజుల సంగతేమిటి అని అడిగాడు ప్రసాద్. నువ్వు తెచ్చుకుంటానంటే నాకేం అభ్యంతరం లేదు అన్నాడు రెడ్డి. మిగిలిన వాళ్ళందరూ వెంటనే అందుకున్నారు. ఓకే గురు, ప్రసాద్ తరపున మేం ప్రామిస్ చేస్తున్నాం, నువ్వు వెనక్కిపోకూడదు. సాయంత్రం సరోవర్కి వెడదాం, టీకే? బరాబర్. ప్రసాద్ ఇబ్బందిలో పడిపోయాడు. గుటకలు మింగాడు. టిఫిన్తో పాటు కాఫీలు తాగి బయటకొచ్చి కిల్లీలు నములుతూ సిగరెట్లు పీలుస్తూ మళ్లీ సాయంత్రం పార్టీ సంగతి ఖాయం చేశారు. తిరిగి సెక్షన్లోకి వెళ్ళిపోబోతున్నప్పుడు ప్రసాద్ తన గోడు వెళ్ళబోసుకున్నాడు. అది కాదు, రెడ్డి అంటే జేబులో డబ్బులు తీసి ఖర్చు పెడతాడు కానీ ఇప్పుడు నేను ఆడదాని కంపెనీ ఎక్కడ తీసుకురాను అని అడిగాడు. హనుమంతుడికిలాగా నీ శక్తి నీకు తెలియదు కానీ నువ్వు చాలా గొప్పవాడివి, తప్పకుండా తీసుకురావాలి అంతే అని నవ్వేశాడు కాంతారావు. వాళ్ళు అన్నదేమిటో ప్రసాద్కి బాగానే అర్థమైంది. నిజమే, ఛాయని తను రమ్మంటే వస్తుంది, కానీ ఎవడి పార్టీకో తను పిలవటం ఏం బాగుంటుంది? సీట్లో కూర్చొని చాలాసేపు ఆలోచించాడు ప్రసాద్. చివరికో చిన్న అబద్ధం ఆడటం తప్పదనుకున్నాడు. ఛాయ ప్రసాద్కి ఎదురు సీట్లోనే కూర్చొని పనిచేస్తోంది. ఇవాళ పని ఎక్కువగా ఉందేమో, వంచిన తల ఎత్తకుండా రాసుకుంటూ పోతోంది. ఆమె శ్రమకి అలసటికి గుర్తుగా నుదుటి మీద పై పెదవి పై భాగాన చిన్న స్వేద బిందువులు నిలిచి అదో రకమైన అందాన్ని సంతరించి పెడుతున్నాయి ఆమెకి. ప్రసాద్ లేచి వెళ్ళి ఫ్యాన్ స్పీడుగా పెట్టాడు. కాగితాలు ఎగిరిపోవటం గమనించి తలెత్తి చూసింది. ఎందుకంత స్పీడు అని అడిగింది. నేను అదే అడుగుతున్నాను, మీకెందుకంత స్పీడు? కాస్త నెమ్మదిగా రాసుకుంటే అంత అలసట ఉండదు, ఇంత చెమట పట్టదు, అప్పుడు ఈ ఫ్యాన్కి ఇంత అవస్థ పట్టదు అన్నాడు ప్రసాద్ నవ్వుతూ. నేను పని చేసుకుంటుంటే మధ్యలో మీకెందుకు అవస్థ అని తను కూడా నవ్వేసింది.
ఆ మాత్రం తెలియదా ఏం? నేను మీ ఫ్యాన్ని, అంటే మీ పంఖాను. మీరలా హాయిగా చల్లగాలికి కూర్చోవాలి కానీ అంత శ్రమ పడితే చూడలేను. డిఎస్ ఓఎస్కి ఫోన్ చేశాట, ఏఎస్ ఎస్ఓకి ఫోన్ చేశాట. ఈ ఫైలు అర్జెంటుగా వెళ్ళిపోవాలంట. ఒక 10 నిమిషాలు నాతో మాట్లాడకండి అంటూ మళ్ళీ తల వంచుకొని రాసుకోవటం మొదలుపెట్టింది. ప్రసాద్ కూడా పని చేసుకోవటంలో మునిగిపోయినాడు. ఒక అరగంట తర్వాత సెక్షన్ ఆఫీసర్ సంతకం తీసుకుని ఫ్యూన్ చేత ఫైలు పంపించేసి అప్పుడు ప్రసాద్ వంక చూసింది. ఇప్పుడు చెప్పండి ఏమిటో అంది. 10 రోజుల దాకా నాతో మాట్లాడకండి, మాకు పనులుంటాయి మరి అన్నాడు ప్రసాద్ చాలా బిజీగా ఫైలు వెనక్కి ముందుకి తిరిగేసి చూస్తూ. ఓ యబ్బా, అక్కడికి మీతో మాట్లాడకపోతే మాకు జరగదు కాబోలు అన్నది నవ్వు ఆపుకుంటూ. మరో 10 నిమిషాల తర్వాత అతనే మళ్ళీ రాజీకి వచ్చాడు. 2-3 సార్లు చూపులు కలిపాడు. తర్వాత నెమ్మదిగా అన్నాడు, మీ వరస నాకేం నచ్చలేదు. ఆఫీసులో వరసలేమిటసలు అని అడిగిందామె గడ్డం కింద చెయ్యి తాటించి పెట్టుకొని. నాతో మాట్లాడనందువల్ల మీకే నష్టం అని ఊరించాడు పైగా. ఎంత నష్టమట? సాయంత్రం నేను పార్టీ ఇస్తున్నాను, నాకు ముఖ్యమైన వాళ్ళని పిలుస్తున్నాను. మీకు నేను ముఖ్యమైన వాణ్ణి అనుకుంటే మీరు రావచ్చు అన్నాడు ప్రసాద్. పిలిచే తీరు మాత్రం గొప్పగా ఉంది. తన వాళ్ళు అనుకున్నప్పుడు ఎలా పిలిచినా రావచ్చు, అసలు పిలవకపోయినా రావాలి. మరే తలవకపోయినా వచ్చి కాళ్ళ దగ్గర పడుండాలి. ఇంతకీ ఏమిటో విశేషం? చిన్నబాబు గారు పుట్టినరోజు. వాడెవడు మధ్యలో? మర్యాద ఇచ్చిపుచ్చుకోవటం మంచిది. మంచిది. పార్టీ ఎప్పుడు, ఎక్కడా? సాయంత్రం సరోవర్లో. ఇక్కడే కదా, ఆఫీస్ అవగానే వెళ్దాం. ఎవరెవరు వస్తున్నారు? నాకు దగ్గర వాళ్ళు. మీకు నేను దగ్గరా దూరమా మరి? నాకు ఎదురుగా కుర్చీలో కూర్చొని ఉన్నారు. మీకన్నా దగ్గర ఇంకెవరూ లేరు. మీ తర్వాతే ఎవరైనాను. వెరీ మెనీ థ్యాంక్స్ అంటూ నవ్వింది. ఛాయ చివరి మాటలు నొక్కి పలుకుతూ తృప్తిగా సంతోషంగా నిట్టూర్చాడు ప్రసాద్. సాయంత్రం ఛాయతో పాటు మిగిలిన 4 పార్టీ అయిందనిపించుకొని వెళ్ళిపోయారు. ఛాయను ప్రసాద్ని ఒంటరిగా వదిలేసి. వాళ్ళిద్దరూ అలా 4 అడుగులు వేసి ట్యాంక్ బండి మీదకి వచ్చారు. చీకటి పడింది. దీపాలు వెలిగాయి. ఇద్దరు రైలింగ్ని ఆనుకొని దగ్గరగా నిలబడి ఉన్నారు. వెనక నుంచి వాహనాలు వెన్నెల్లో మంచుకుండ మీద నుంచి జారిపోతున్న ఆటవికుల్లా పెద్దగా శబ్దాలు చేస్తూ పరిగెడుతున్నాయి. అవతలి ఒడ్డున పాము పిల్లల రైలు బండి పరిగెడుతోంది. దీపాల తోరణం కదిలిపోతోంది. వంగిన నింగిని అందుకునేందుకు విమానం ఎర్రని నిప్పు కనికని వీపున ఎత్తుకుని పైపైకి ఎగురుతున్నది. దూరంగా గుండ్రంగా తిరుగుతున్న దీపపు కాంతి తిండి కోసం 4 ప్రక్కల ఆత్రంగా చూస్తున్న ఒంటికంటే రాక్షసి చూపులా ఉంది. ఎదురుగుండా ఉన్న చెరువు నల్లగా ఆడదాని హృదయంలా లోతు తెలియకుండా ఉంది. బోట్ క్లబ్ దీపాల వెలుగు పడ్డచోట మాత్రం కోరుకున్న వాణ్ణి పెళ్లి చేసుకున్న పడుచుపిల్ల ముఖ వర్చస్సులా మిలమిలా మెరుస్తున్నది. చల్లగాలి రివ్వుమని వేస్తుంటే ఛాయ జుట్టు చెదిరిపోయి స్వేచ్ఛగా ఎగురుతున్నది. ఆమె కట్టుకున్న బట్టలు కూడా ఒక పక్కకి కొట్టుకుపోతూ అల్లరి పెట్టేస్తున్నాయి. మీకిదేమన్నా బావుందా అడిగింది ఛాయ. ఏది, ఇలా పిల్లగాలి సోకటమేనా? బ్రహ్మాండంగా ఉంది అని ఒప్పుకున్నాడు ప్రసాద్. మీరు మరీ హద్దులు దాటి మాట్లాడుతున్నారు. పోన్లే, ఫ్రెండ్ కదా అని ఏమీ అనలేక ఊరుకుంటుంటే మీరిలా అభాండాలు వేయడం ఏమీ బాగాలేదు. రెచ్చిపోయి నేనేం చేశాను చెప్పండి? దెన్ వై షుడ్ లై విత్ మీ? ఐ నెవర్ లైడ్ విత్ యూ సో ఫార్. ఛాయ సిగ్గుపడిపోయింది. బిడియము సంతోషము కూడా ముప్పెరుగునగా కొద్దిసేపు తలదించుకుంది. నెమ్మదిగా కూడా తీసుకుని మామూలుగా అంది. కొంటెపాళ్లతో ఏం మాట్లాడినా తంటానే. నేను అనేది నాతో ఎందుకు అబద్ధం చెప్పారు అని. ప్రాణమాన విత్త భంగములందు ఆడి తప్పవచ్చునన్నారు కదండి. ఇప్పుడెవరి ప్రాణం పోతోంది, ఎవరి మానం పోతోంది? నాదే. అదంతా మీకెందుకు గాని నా మాట మీద గౌరవం ఉంచి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇంకెప్పుడు ఇలాంటి నాటకాలు ఆడొద్దు, బావుండదు. ఏం, నాతో వచ్చి కాస్త కాఫీ తాగటానికి కూడా ఏదో విషం తాగటానికి వచ్చినట్లు ఇటా మొహం ముడుచుకోవటం? బావుండదట. బావుండదు. ఏం బావుండదు? పాయింట్ నెంబర్ 1, నాకు కాఫీ అలవాటు లేనే లేదు. నెంబర్ 2, బావుండనిది నేను మీతో రావటం కాదు, అలా రావటం, నలుగురు చూడటం బావుండదు.
ప్రసాద్ కొద్దిగా ముందుకు వంగి ఆమెతో రహస్యం చెబుతున్నట్లు నెమ్మదిగా అన్నాడు. ఈ లోకం ఒట్టి కుళ్ళుమూతుది కదూ. ఎవరన్నా కాసేపు సంతోషంగా ఉంటే ఓర్చలేదు. మోస్ట్ సినికల్. సంతోషించాలండి తెలివితేటలకు అన్నది ఛాయ చేతికున్న గాజుల్ని గుండ్రంగా తిప్పుతూ. మళ్లీ కాసేపు ఇద్దరూ మౌనంగా ఒకరి పక్కన ఒకరు నీటిమీద నుంచి విసురుగా వీస్తున్న గాలికెదురుగా నిలబడి ఆ చల్లదనాన్ని, ఆనందానుభూతిని పొందుతూ ఉన్నారు. ఇలా ఇక్కడే ఉండిపోతే బావుంటుంది కదూ. మీకు బాగానే ఉంటుంది, కానీ నేను లేటుగా వెళితే ఇంటి దగ్గర అక్షింతలు తప్పవు. 2 రోజులు వరుసగా అలా లేటుగా వెళ్తే మా నాన్న ఇంక నువ్వు లోపలికి రానక్కర్లేదు, వెళ్ళిపో అంటాడు. హాయ్, ఏంచక్కా మా ఇంటికొచ్చేయ్, నేను అక్షింతలు రెడీగా ఉంచుతాను. ఇప్పుడులా బులిపించటమే కాని నిజంగా వస్తేనా మీ మగాళ్ళని నమ్మిందెప్పుడు అని మూతి విరిచింది ఛాయ. నిజం చెప్పు ఛాయ, నా మీద నీకు నమ్మకం లేదా? అబ్బా, నాకు టైం అవుతోంది బాబూ, నే వెళ్ళిపోవాలి. లేటైతే నిన్ను ఆటోలో దించేస్తాను, కానీ ఒకసారి నీ పాదధూళితో మా గృహాన్ని పావనం చెయ్యాలి. అలాగే. ఎప్పుడు? టైం వచ్చినప్పుడు. రేపు నువ్వు మా ఇంటికొస్తున్నావు. రేపటి సంగతి చూద్దాం. ఇప్పుడు నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. పోవుట వచ్చుట కొరకే, వెళ్ళిరా. మరో 2 నిమిషాల్లో డబుల్ డెక్కర్ బస్సు వచ్చేసి వాళ్ల ముందాగి ఛాయని ఎక్కించుకొని వెళ్ళిపోయింది. చెట్టు ఏపుగా ఎదగటానికి నేల, నీరు, గాలి, వెలుతురు ఎంతైనా అవసరం. కాని కొన్ని ముక్కలు ఏ కోటగోడ పగుల్లోనో మొలకెత్తి సరైన కుదురు లేక, నీరు లేక ఎన్నో అవాంతరాలని ఎదుర్కొంటూ ఎదగటం అక్కడక్కడా కనబడుతూ ఉంటుంది. అదిగో అలాంటి అవాంతరాలని ఎదుర్కొంటూ మొండిగా బ్రతుకు నేర్చుకొస్తున్న రామారావుకి ప్రసాద్తో పరిచయం కలగటం అతని పూర్వజన్మ సుకృతం. ఒకసారి ఎప్పుడో రైలు ప్రయాణంలో కలుసుకుని ఇద్దరూ ఒకరిని గురించి మరొకరు తెలుసుకున్నారు. ఒకరి మంచితనం మరొకరికి మెండుగా నచ్చింది. కొన్ని రోజుల పాటు ఉత్తరాలు రాసుకున్నారు. తర్వాత రామారావు ఒక చేతితో పట్టా, మరో చేతితో పొట్టా పట్టుకుని హైదరాబాద్ వచ్చాడు. వచ్చినప్పటి నుండి ప్రసాద్ చూపిస్తున్న ఆదరాభిమానాలకి పొంగిపోతూ క్షణక్షణం కృతజ్ఞతాభారంతో కుంగిపోతూ ఉన్నాడు. ఉద్యోగాన్వేషణలో తిరిగి తిరిగి అలసిపోయి నిరాశతో నీరసించిపోయినాడు. ప్రసాద్ పూనుకున్నాడు. అప్పుడు అతనికి మంచి సర్కిల్ ఉంది. ఏ రకంగానైతేనేం అతనికి చాలామందితో పరిచయాలున్నాయి. డబ్బున్న వాళ్ళకి స్నేహితులకేం తక్కువ, సరదాలకేం తక్కువ. అలా ప్రసాద్ చేయూతతో రామారావు కూడా కొద్దిగా సంపాదించుకుంటున్నాడు. అతని ఒక్కడికి ప్రస్తుతానికి సరిపోతోంది. ప్రసాద్ ఉంటున్న 2 గదుల పోర్షన్లోనే రామారావు కూడా ఉంటున్నాడు. రాత్రిళ్ళు భోజనాలు అయ్యాక డాబా మీద తమ వాటా ముందున్న ఖాళీలో పక్కలు పరుచుకొని చాలాసేపటిదాకా కబుర్లతో కాలక్షేపం చెయ్యటం వారికో దినచర్య అయ్యింది. ఆ కబుర్లలో ప్రసాద్ తన మనసు విప్పి చెప్పుకుంటే రామారావు మిత్రుడు పాదాల ముందు తన హృదయాన్ని తివాసిలా పరిచేవాడు. వాళ్ళిద్దరి మధ్య ఇంకా అరమరికలేముంటాయి? అలా ఒకరితో ఒకరు కలిసిపోయి ఎడబాయలేని స్నేహితులైపోయారు. ఛాయని మభ్యపెట్టి ఇవాళ తనతో తీసుకుపోయిన విషయం, చాలాసేపటిదాకా ట్యాంక్ బండి మీద కబుర్లు చెప్పుకున్న విషయం ఎంతో గర్వంగా, సంతోషంగా చెప్పాడు ప్రసాద్. వింటూ తనకేదో తెలియని సంకోచంతో కుంచుకుపోయాడు రామారావు. గురు అలా రోడ్ల మీద ఆడాళ్లతో నిర్భయంగా తిరుగుతారు కదా, ఎవరన్నా చూస్తే అని అడిగాడు రామారావు. ఏం చూస్తే తలతీసి ములేస్తారా? రతి మన్మధుల్లాంటి మా ఇద్దరినీ అలా దగ్గరగా, ఒంటరిగా కాదు జంటగా కన్నుల పండుగగా చూడటానికి ఎంత పుణ్యం చేసుకోవాలి అన్నాడు ప్రసాద్ పక్క మీద పక్కకు ఒత్తిగిలి రామారావు వంక తిరిగి చూస్తూ. నిజంగా చెప్పండి, మీరా అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా? బై ఆల్ మీన్స్. నేను చేసుకుంటే ఛాయనే చేసుకుంటాను. ఛాయ నా ఛాయ, నా ఛాయ నాతోనే ఉంటుంది. నా నుంచి ఎవరూ చివరికి దేవుడు కూడా వేరు చేయలేడు. ఆమెకి మీరంటే ఇష్టమేనా? నాతో ఎన్ని కష్టాలని ఎదుర్కోవటానికైనా తనకిష్టమేనని చెప్పింది. వీఆర్ గోయింగ్ టు మ్యారీ షార్ట్లీ. అంతా ఒప్పుకున్నారా అని అడిగాడు రామారావు ఇంకా సందేహంగా. అంతా అంటే దేశంలో ఉన్న వాళ్ళందరూ ఒపీనియన్ పోల్ తీసుకోవాలా? పెళ్లి అనేది మా ఇద్దరికీ సంబంధించిన విషయం. అలాగే ప్రేమ కూడా మా ఇద్దరి హృదయాలను మాత్రమే స్పందింపచేసే ఒక చైతన్య స్రవంతి. అదెలా అంటే ఇలా అని చెప్పలేరు ఎవరూనూ. అది నీకై నీవు ప్రేమించి తెలుసుకోవాల్సిన విషయం. కొన్ని అనుభూతులున్నాయి చూసావా?
రామ్, వాటిని అనుభవించి ఆనందించాలే కానీ మాటల్లోకి అనువదించలేం. స్త్రీ పురుషుల మధ్య ప్రేమ అనే ఒక చిన్న బీజాంకురం మొలకెత్తిన నాడు ఆ ఇద్దరిలో ఏదో తెలియని రసాయనిక ప్రక్రియ జరుగుతుంది. నిద్రాణమై ఉన్న చూపులకు ఎక్కడలేని పదును వస్తుంది. అవి ఒరుసుకొని నిప్పులు రాలుతాయి. అప్పుడు వాళ్ల మనోనేత్రాలు తమ ముందున్న సుందర రూపాన్ని ఎక్స్రే కిరణాలతో చూస్తాయి. ఆ రెండు హృదయాలు మరెవరికీ తెలియకుండా టెలిప్రింటర్తో అందుకుంటున్నట్లు సందేశాలని అందజేసుకుంటాయి. ఇట్ ఈస్ థ్రిల్. నువ్వు ఎవరినన్నా ప్రేమించురా, నీకు తెలుస్తుంది. నేను ప్రేమిస్తున్నానండి అన్నాడు రామారావు. ప్రసాద్ ఉలిక్కిపడి లేచాడు. నిజమా? చెప్పు, ఎవరా లక్కీ ఫెలో? మీరే. యు ఆర్ ఎ ఫూల్. నేనెప్పుడు ఫూల్నవుతానంటే మీలా నేను ప్రేమమైకంలో పడి పలవరించినప్పుడు అని గర్వంగా చూశాడు రామారావు. వాట్ డూ యూ మీన్ బై దాట్? ఏం లేదండి, నా దృష్టిలో ప్రేమ అనేది స్త్రీ పురుషులు ఇద్దరూ కలిసి ఆడుకునే ఆట. ఎస్, యు ఆర్ కరెక్ట్. బట్ ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ గేమ్. మీలాంటి అదృష్టవంతులు పెట్టిపుట్టిన వాళ్ళెవరో మాత్రమే ఆడుకునే ఆట. సిలి, రిక్షావాడు కూడా పిల్లాన్ని ప్రేమిస్తాడు. ప్రేమ అనే మాట చాలా విస్తృతమైనది. కొన్ని చోట్ల అది కర్తవ్యం, మరికొన్ని చోట్ల అది అవసరం, ఇంకొన్ని చోట్ల అది బొత్తిగా అనవసరం. ఇప్పుడు మనం ఇంతగా మాట్లాడుకుంటున్నది ఈ అనవసరమైన దాన్ని గురించి. ప్రసాద్కి ఈ వాదం నచ్చలేదు. మహానుభావా, గత జన్మలో నీవు గౌతమ బుద్ధుడివి, ఈ జన్మలోనూ నువ్వంతే. రామారావు నవ్వాడు. పోన్లండి గాని గురువుగారు, మీరెవరిని దగ్గరికి తీసుకున్నా నాకు సంతోషమే గాని నన్ను మాత్రం దూరం చేయకండి. మీరు అంటుతొక్కిన మొక్కలాంటి వాణ్ణి. ఏది ఇంకా వేళ్లు నిలదొక్కుకోలేదు. అదేమిటి రామ్, దానికి దీనికి సంబంధమేముంది? మన స్నేహానికి ఏది అడ్డురాదు. నా డబ్బు ఏ కొద్దిగానన్నా సద్వినియోగం అవుతున్నది అనుకుంటే అది నీకోసం ఖర్చు పెట్టిన కొద్ది డబ్బు మాత్రమే. కాని నేను మీ రుణం ఎలా తీర్చుకోగలను? ఆ దృష్టితో నువ్వెప్పుడూ ఆలోచించవద్దు. ఆలోచించటం మొదలు పెడితే చాలా దూరం వెడుతుంది. ఇప్పుడు నేను సంపాదించుకున్నది కాక ఇంటి దగ్గర నుంచి తెప్పించుకుంటున్నదంతా నిజానికి నాది కాదు కదా, మా నాన్నది, లేకపోతే మా తాతది. నేను ఆ కుటుంబంలో పుట్టాను కాబట్టి నాకు ఇలా జరుగుతుంది. నువ్వు నీ ఇంట పుట్టావు కాబట్టి ఇలా ఎండిన మ్రానులా నిర్జీవంగా రోజులు గడిపేస్తున్నావు. కాబట్టి నా దగ్గర డబ్బు ఉండటం, నీ దగ్గర లేకపోవటం నా గొప్పతనం కాదు, నీ తక్కువతనం కాదు. అది మనం పుట్టిన పరిసరాలు, పరిస్థితుల ప్రభావమని నాకనిపిస్తుంది. మీకలా అనిపించటం మీ గొప్పతనం. మీకా దాతృత్వ గుణం ఉంటే మాత్రం అన్నార్తులు ఎంతమంది లేరు? మీ దృష్టి నా మీద లగ్నమవటం నా అదృష్టం, అంతే అన్నాడు రామారావు. సర్లే పడుకో అని చనువుగా మందలించాడు. పడుకుంటున్నాను. విష్ యూ హ్యాపీ డ్రీమ్స్. థ్యాంక్స్. రేపు ఛాయని నీకు పరిచయం చేస్తాను. థ్యాంక్స్. అడుగుతాను ఇంకెన్నాళ్ళు మా గురువుగారినిలా బాధ పెడతారని అని నవ్వాడు రామారావు. నిజంగా అడుగుతావా? నాకెందుకులేండి బాబు, మీరే అడుక్కోండి. నేనే అడుక్కుంటాలే. అలా ఆడదాన్ని అడుక్కోవటంలో కూడా ఎంతో ఆనందముంది అన్నాడు ప్రసాద్ కళ్ళు మూసుకొని. గుండెల మీద దిండును వేసుకుని రెండు చేతులతో అదుముకుంటూ చందమామ మబ్బుల దుప్పటి కప్పుకొని తను నిద్రకి ఉపక్రమించాడు. ప్రసాద్ ఛాయను తను ఉంటున్న ఇంటికి తీసుకువచ్చాడు. మేడ మీద పోర్షన్, 2 గదులు, ఒక చిన్న వంటిల్లును. ముందు గది కొంచెం పెద్దది. అందులోనే ఒక మడత మంచం, 2 సూట్ కేసులు, నెక్టైలు, 4-5 జతలు ఖరీదైన బట్టలు, అలమారాలో కొన్ని ఖరీదైన పుస్తకాలు, కాలక్షేపానికి కొన్న బొమ్మల పుస్తకాలు, అద్దాలు, దువ్వెనలు, హెయిర్ ఆయిల్ డబ్బాలు అన్నీ చిందరవందరగా ఉన్నాయి. రెండో పక్క చాప, దానిలో చుట్టిపట్టిన పక్కబట్టలు మాత్రమే ఉన్నాయి. పైన ఒక జత మామూలు నేత గుడ్డలు ఉండి అవి రామారావు స్థాయిని విశదపరుస్తున్నాయి. ఛాయ చుట్టూ వింతగా చూసింది. ఏమిటలా చూస్తున్నావని అడిగాడు ప్రసాద్. మరేం లేదు, చూడగా చూడగా మీకు జంటగా ఎవరో ఉన్నట్లున్నదే అని అడిగింది ఛాయ. అదా, వాడు రామారావని నా ఫ్రెండ్, నా ప్రాణం. వాడు నా కోసం ఏమైనా చేస్తాడు. నా కోసం నువ్వీ గోతిలో దూకాలి అంటే దూకేస్తాడు. అయితే చూడాల్సిందేనే అన్నది ఛాయ చాప తిన్నగా పరుచుకొని కూర్చుంటూ. ఇలా మంచం మీద కూర్చో ఛాయ అన్నాడు ప్రసాద్. వద్దులేండి అన్నది కళ్ళతోనే నవ్వుతూ. పర్వాలేదు, కూర్చో. నేను నిన్ను అందలం ఎక్కించాలనుకుంటుంటే నువ్వలా కింద కూర్చోవటం ఏమీ బాగాలేదు అన్నాడు ప్రసాద్.
ఇది పదిలమైన చోటు, అది ప్రమాదమైన చోటు. అంటే అన్నాడు ప్రసాద్ కూడా చిన్న బల్ల ముందుకు లాక్కొని కూర్చుంటూ. ఏమో, నేను కూర్చోగానే మీ మంచం విరగొచ్చు. అది సరేలేండి, ఇంకేమన్నా మంచి మాటలు మాట్లాడండి. నేనింకో 10 నిమిషాల కన్నా ఎక్కువసేపు ఉండను. వచ్చినప్పటినుంచి వెళ్తాను. ఎందుకొచ్చినట్లు? మీ పోరు పడలేక? ఆహా, అక్కడికి నీకిష్టం లేదన్నమాట. ఇలా భయంగా రావటం మాత్రం ఇష్టం లేదు. భయమెందుకు? ఇక్కడ ఇంకెవరున్నారని, నేను తప్ప. అందుకే భయం. అందుకే ఆడవాళ్ల మాటలకి అర్థాలు వేరన్నారు. వాళ్ళు పైకి ఏది ఇష్టం లేదని చెబుతారో లోపల దానికోసమే ఆశపడుతూ ఉంటారు. నలుగురి దృష్టిలో ఉన్నంతసేపు నీతి నియమాలకి, సమాజంలో కట్టుబాట్లకి ఎంతో విలువ ఇస్తున్నట్లు కనపడతారు. కానీ కాస్తంత సందు దొరికితే వాటిని ముందుగా కాలదన్నేది కూడా వాళ్లే అని ప్రసాద్ ఛాయ కళ్ళల్లోకి చూశాడు. అది నిజం కాదు. పురుషుడికన్నా స్త్రీకి స్వార్థం ఎక్కువ. దానికి కారణం కూడా పురుషుడే. మగవాడితో తనకేమిటని ఠలాయించి బ్రతకనూ లేదు, పూర్తిగా వ్యక్తిత్వం లేకుండా కీలుబొమ్మలా బ్రతకనూ లేదు. తాను కొంత మారుతూ తన వాళ్ళని కొంత మార్చే ప్రయత్నం చేస్తూ ఎప్పటికప్పుడు దేనికి దానికి రాజీపడుతూ మళ్లీ అంతలోనే మరొక దానికి ఆశపడుతూ పడుతూ లేస్తూ ఉంటుంది. చాలా విషయాల్లో మగవాడిలా కాఠిన్యం వహించలేదు. ఆమె సాత్విక స్వభావమే మీకు అనేక రకాలుగా కనబడుతూ ఉంటుంది. ఉపన్యాసం బావుంది, దేనికన్నా ప్రిపేర్ అవుతున్నావేమిటి? అడిగాడు ప్రసాద్. వ్యక్తురాలైన ప్రతి ఆడపిల్ల ప్రిపేర్ కావాల్సిందే. జీవితం మొదటి నుంచి ఆమె భుజాల మీద పెట్టే బాధ్యతల బరువు ఎక్కువ. అందుకే స్త్రీ ముందుగా ఆశ్రయించేదెవర్నో తెలుసా? కనబడ్డ మగాన్ని అని నవ్వాడు. కావచ్చు, అంతకుముందు తర్వాత కూడా స్త్రీ ప్రధానంగా సహనాన్ని ఆశ్రయిస్తుంది. జీవన్మరణ సమస్యల్ని కూడా సహజమైన చిరునవ్వులతోనే ఎదుర్కొంటుంది. హియర్ అట్లయితే నేను మాట్లాడను పొండి. దా, పక్క గదిలోకి వెళ్దాం, మా ఇల్లు చూపిస్తాన్రా. ఛాయ అతన్ని అనుసరించింది. మధ్య గదిలో కొన్ని వంటగిన్నెలు, 2 కూజాలు, ఇంకొన్ని సామాన్లు ఉన్నాయి. వంటగదిలో ఎప్పుడన్నా అవసరానికి ఉపయోగపడతాయని తెప్పించి పెట్టిన బొగ్గుల బస్తా మీద పంచదార డబ్బా ఉంది. స్టవ్ మీద మంచినీళ్ల జగ్ ఉంది. కుళాయి కింద అంటుగిన్నెలన్నీ ఉన్నాయి. సగం తరిగి వదిలేసిన కూరగాయల ముక్కలు కొన్ని ఒక మూల గోడవారగా పడి ఉన్నాయి. ఇవన్నీ చూసింది ఛాయ. భేషుగ్గా ఉందండి మీ ఇల్లు అంది. మీ ఇల్లు ఏమిటి, మన ఇల్లు అనాలి అని నవ్వాడు ప్రసాద్. మనదెలా అవుతుంది? నాది మాత్రం ఎలా అవుతుంది? నే కట్టించానా? కట్టించకపోతేనేం, ఇప్పుడు మీరున్నారు కాబట్టి మీది. ఆ సూత్రమే నేను ఉపయోగించానండి. ఇప్పుడు మనిద్దరం ఉన్నాం కాబట్టి మనది. ఛాయ పకపక నవ్వింది. మీ బాధ ఏమిటో నాకు అర్థమవటం లేదు సుమా. ఏం లేదులేండి, మీరలా 2 నిమిషాలు మా డ్రాయింగ్ రూంలో కూర్చోండి. చిన్నబాబుగారు టీ చేసి పట్టుకొస్తాడు అన్నాడు ప్రసాద్. ఆడదాన్ని నేనుండగా మీకెందుకులేండి శ్రమ. అవును, చిన్నబాబెవరు అన్నది కొంగు నడుముకు బిగించి. నేనే. పెద్దబాబెవరు? నేనే. వంటగదిలో వంట చేసేటప్పుడు చిన్నబాబుని. దర్జాగా ముందు గదిలో కూర్చొని పేపర్ చూస్తూ టీ తాగేటప్పుడు పెదబాబుని. అది సరే, మీ అన్నలు తమ్ముళ్ళు? ఎవరూ లేరు. నాకో చెల్లెలుంది, పెళ్ళయింది. రేపో మాపో పెళ్ళాన్నో మొగున్నో ఇవ్వబోతుంది. కంగ్రాట్స్. థ్యాంక్స్. అతనితో మాట్లాడుతూనే అన్నీ చకచకా సర్దేసి టీ కాస్తూ ఉండగా రామారావు వచ్చాడు. ఇంట్లో ఎవరో ఆడవాళ్లు మసులుతున్నట్టుగా తోచి వెనక్కి తిరిగి వెళ్లబోయిన రామారావుని ప్రసాద్ ఆపాడు. నిన్ను పరిచయం చేస్తాన్రా అంటూ చెయ్యి పట్టి లాక్కెళ్లాడు. ఛాయా, నా ప్రాణం అని చెప్పానే, ఇతనే, పేరు రామారావు అని పరిచయం చేశాడు ప్రసాద్. రామారావు తల వంచుకునే నమస్కారం పెట్టాడు. ఛాయ కూడా ప్రతి నమస్కారం చేసి అన్నది, నా పేరు ఛాయ. నేను మీ దేహం, అదే ప్రసాద్ గారి ఆఫీసులో పనిచేస్తున్నాను. క్షమించాలి, మీ పర్మిషన్ లేకుండా మీ ఇంట్లో దూరి అన్నీ సవరించేస్తున్నాను. పర్వాలేదండి, నేనిప్పుడే వస్తాను గురూజీ అన్నాడు రామారావు వెనక్కి తిరిగి వెళ్లబోతూ. అయ్యో, ఆయన్ని ఉండమనండి, టీ కలుపుతున్నాను అన్నది ఛాయ వెనుక నుంచి. ప్రసాద్ రామారావుని నిలిపివేశాడు. కాని ఎంతోసేపు ఉండలేదు. గ్లాస్ ఖాళీ చేసి ఇప్పుడే వస్తానని చెప్పి గబగబా బయటికి వెళ్ళిపోయాడు రామారావు. అయ్యో రామా, ఇదంతా మీరంటే భయమా భక్తా అని అడిగింది ఛాయ. రెండూనూ
అని నవ్వాడు ప్రసాద్. మళ్ళీ ముందు గదిలోకి వచ్చాక అతని సామాన్లు అన్నీ పొందికగా అమర్చింది ఛాయ. మగవాడి ఇల్లు ఇలాగే ఉంటుంది కాబోలు అన్నది పుస్తకాల దుమ్ము దులుపుతూ. మరే, ఆడదాని ఆఫీస్ పనిలాంటిదే మగవాడి ఇంటి పని కూడా. ఏదో మొక్కుబడి కోసం చేయటం, బయటపడటం. నేను మొక్కుబడి కోసం ఉద్యోగం చేయటం లేదు అన్నది ఛాయ చూపులతో గుచ్చి చూస్తూ బుంగమూతి పెట్టి. నీ సంగతి కాదులే బుజ్జి, మిగిలిన వాళ్ళ సంగతి. ఇంకా మీ దగ్గరుంటే ఇలాగే ఏదో ఒకటి అంటూ ఉంటారు. ఐమ్ గోయింగ్ అంటూ హ్యాండ్ బ్యాగ్ తీసుకుంది ఛాయ. ఇప్పుడు నీవు వెళ్ళాలని పరుగులు పెడుతున్న ఆ ఇంట్లో ఎంతో కాలం ఉండలేవు. ఇంకా ఇప్పుడు బయటికి పోవాలని తొందరపడుతున్న ఈ ఇంట్లోనే నువ్వు శాశ్వతంగా ఉండబోతున్నావు. ఆలోచించుకో. చాలండి అని కళ్ళు మూసుకున్నది లజ్జాభారంతో. కాని ముఖం మీద వెన్నెల విరిసినట్లు స్పష్టంగా కనబడుతున్న సిగ్గు, సంతోషం ఆ పని ఆమెకి ఎంత ఇష్టమో తెలియజేస్తున్నాయి. చెప్పు ఛాయ, ఈ ఇల్లు మీకు నచ్చిందిగా? నాకు నచ్చటం ఎందుకు, మీకు నచ్చిందిగా. ఇంకా దారికి రావన్నమాట. నేను దారిలోనే ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ ఇల్లు మన ఆఫీస్కి దగ్గర, 10 నిమిషాల్లో ఎలాగైనా వెళ్ళొచ్చు. మధ్యలో ఎప్పుడైనా ఆఫీస్ నుంచి పారిపోయి వచ్చేయవచ్చు అని నవ్వింది ఛాయ. నువ్వు చాలా తెలివిగలదానివోయ్. నాకు ఒక్కో అప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఈ ఆడపిల్లలు తెలివితేటలన్నీ ఇలా వ్యర్థంగా, నిరర్థకంగా సముద్రంలో కలిసిపోయే నదీజలంలా అయిపోతుందేమిటా అని. ఆ నదీజలం ప్రయోజనం కూడా సముద్రంలో కలవటమేనేమో. ఏమో, అది మీకే బాగా తెలియాలి. సో లాంగ్, ఐల్ టేక్ లీవ్ అంది ఛాయ ముందుకు అడిగేసి. అంతేనా అని జాలిగా చూశాడు ప్రసాద్. ముమ్మాటికి అంతే. సరే, ఐల్ వెయిట్. ప్రసాద్ ఛాయని దించేసి వచ్చాడు. రామారావు కూడా అక్కడా తిరిగి రాత్రి 9ంటికి ఇంటికొచ్చాడు. వచ్చేటప్పటికి ప్రసాద్ ఇంటి పైకప్పు ఎగిరిపోయేటట్లు సినిమా పాటలు పాడుతున్నాడు. ఒక్కో దానిలోది ఒక్కో చరణం. ఎలా ఉంది ఛాయ అని అడిగాడు ప్రసాద్ రామారావు రాగానే. ఏమనుకోవద్దండి, మీ పాట బాగాలేదు. సర్లేబోయ్, మన సెలెక్షన్ ఎలా ఉంది? ఎక్సలెంట్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ అని గర్వంగా నవ్వేశాడు ప్రసాద్. పబ్లిక్ గార్డెన్లో లాన్లో ఒకచోట ప్రసాద్, రెడ్డి, శర్మ, కాంతారావు కూర్చొని సిగరెట్లు తగలేస్తూ కబుర్లాడుకుంటున్నారు. స్నేహితులతో కబుర్లు చెప్పుకోవడం కూడా చాలా సంతోషకరమైన విషయమే. ఎందుకంటే ఏ వయసులో ఉన్న వాళ్ళకి ఆ వయసుకు తగ్గ అభిప్రాయాలు, ఆలోచనలు ఉంటాయి. స్నేహితులతో మాట్లాడుకునేటప్పుడు ఆ అభిప్రాయాలు, ఆలోచనలు మాటల్లో బయటకొస్తూ ఉంటాయి. ఆ వినేవాళ్ళు వాటిని హర్షిస్తూ ఉంటారు. అందువల్ల ఆ చెప్పేవాళ్ళకి కూడా ఉత్సాహం ఇనుమడిస్తూ ఉంటుంది. ఆ కాసేపు అదో సరదా. ఈ నలుగురు మంచి వయసులో ఉన్నారు. దాదాపు ఒకేసారి ఉద్యోగంలో చేరారు. ఒక్క శర్మకి తప్ప మిగిలిన వాళ్ళకింకా పెళ్లి కాలేదు. కాబట్టి వీళ్ళు నలుగురు ఒక జట్టుగా తిరగటం, కలిసిమెలిసి మెలుగుతూ సినిమాలు, హోటళ్ళు పావనం చేయటం, ఏ కాస్త చిన్న అవకాశం దొరికినా వాడి నెత్తిన ఆ వాళ్ళకి చెయ్యి పెట్టడం, ఇవన్నీ వాళ్ళ హాబీలు కాగా వీళ్ళు పనిచేస్తున్నది చాలా పెద్ద ఆఫీసు. అందులో 200 మంది దాకా అమ్మాయిలు ఉంటారు. ఇంకా కొత్త వాళ్ళు వస్తూ పోతూ ఉంటారు. వీళ్ళందరి సమాచారాలు సేకరించటంలో వాళ్ళు పోటీలు పడుతూ ఉంటారు. ఒక్క ప్రసాద్ మాత్రం ఇప్పుడు మరో విషయం మీద దృష్టి మరల్చటం లేదు. అతని దృష్టి అంతా ఛాయ మీదనే ఉంది. ఆమె కూడా ప్రసాద్ పట్ల ఇష్టాన్ని, గౌరవాన్ని మౌనంగా ప్రకటించడం గమనించిన స్నేహితులు వాళ్ళిద్దరినీ జంటగా చూడటం అలవాటు చేసుకున్నారు. అంతేకాక వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకునేలా చేయాలనే అభిప్రాయంలో కూడా ఉన్నారు. అంచేత వాళ్ళు ఎప్పుడు ఎక్కడ సంభాషణ మొదలుపెట్టినా అది తిరిగి ప్రసాద్ వృత్తాంతం దగ్గరికి వచ్చి చేరుకుంటుంది. ఇప్పుడు అలాగే అయ్యింది. ప్రసాద్, నువ్వు తొందరలో పప్పన్నం పెట్టించేయాలోయ్. పప్పన్నం తెలుగులో చెబితే తెలియదు కాబోలు. త్వరలో నువ్వో ఇంటివాడివై డిన్నర్ ఇచ్చేయాలోయ్. అలాగేనోయ్ అన్నాడు ప్రసాద్. కానీ ఈ పెళ్లిళ్ళు పద్ధతులు నాకేం నచ్చటం లేదు అన్నాడు కాంతారావు. అదేమిటి వీరేశలింగం గారు, ఎలా ఉంటే బావుంటుందంటారు అని అడిగాడు శర్మ. అమెరికాలో లాగా డేటింగ్ ఉంటే బావుంటుంది. నా మట్టుకు నేను 10 మంది కన్నా డేటింగ్ ఇచ్చి వాళ్లను చూసి చేసుకోవాలని ఉంది అన్నాడు రెడ్డి. అయితే నీకు పెళ్లి కాదు అని తీర్పు చెప్పాడు శర్మ.
మావాడికేమిటోయ్, వాడు కోరుకున్నదాన్ని నిలువెత్తు ధనం పోసికొంటాడు. మీవాడు కొనగలవాడు సరే, అమ్మేవాడుండొద్దు? ఏమైనా సరే నేను డేటింగ్ ఇచ్చి తీరుతాను, ఇష్టమైన దాన్నే పెళ్లాడుతాను అని రెట్టించాడు రెడ్డి. ఓ పని చేసేయ్, ముందు పెళ్లి చేసుకుని తర్వాత డేటింగ్ ఇచ్చేయ్. నీలాంటి పిరికివాళ్లు చేస్తారు ఆ పని. నేను పిరికివాణ్ణా అని నిరసనగా చూశాడు ప్రసాద్. కాదని రుజువు చేసుకో మరి. నీకు రుజువు చేయాల్సిన అవసరం నాకేంటి? చూసారా, మళ్ళా జారిపోయాడు. జారిపోవడం కాదు, మేం వెళ్ళదలుచుకుంటే వెళ్ళగలం, అంతేకాని మీకోసం మాత్రం కాదు అని గర్వంగా చూశాడు ప్రసాద్. మాకోసం కాదులేవోయ్, నీకోసమేను. ఒకసారి వెళ్ళిరండి, తప్పేముంది అని సమర్థించాడు కాంతారావు. ఏదన్నా అడ్వెంచర్ చేయాలంటే గుండెబలం కావాలి భాయ్. ఏడాది నుంచి ప్రేమిస్తున్నానని చెబుతున్నాడు. వీళ్ళిద్దరూ ఒక సినిమాకి వెళ్లటం కానీ ఒక హోటల్కి వెళ్లటం కానీ మనం చూడలేదు. పౌరుషానికి మొన్నొకసారి తీసుకొచ్చాడు. అసలు ఆ అమ్మాయితో మనవాడు ఒంటరిగా మాట్లాడగలడా అని నా అనుమానం. అసలు మేమిద్దరం ఒంటరిగా ఉంటే మాట్లాడుకునే పనే ఉండదు. ఒకళ్ళని చూస్తూ ఒకళ్ళం కొన్ని యుగాలు అలా కూర్చోగలం. లెటస్ కమ్ టు ద పాయింట్. డేటింగ్కి మీరు వెళ్ళగలరా లేదా అని అడిగాడు కాంతారావు మళ్ళీ. మా ఇష్టం అని తేల్చేశాడు ప్రసాద్. మన వాడి వల్ల ఏం లాభం లేదులే గురూ, అదే నాకు క్యాండిడేట్ దొరకని తడాఖా చూపిస్తాను అని అన్నాడు రెడ్డి పోజ్ కొడుతూ. ఏంటయ్యా ప్రసాద్, రెడ్డి నిన్నెలా తీసి పారేస్తాడేమిటి? మన సత్తా అతనికేం తెలుసు బుకాయించాడు ప్రసాద్. మరి సత్తా ఏమిటో చూపించు అని నిలదీశాడు రెడ్డి. ఓకే, చూపిస్తాను అని ఒప్పుకున్నాడు ప్రసాద్. ఎప్పుడు? త్వరలోనే. బెట్టెంత? ఎంతైనా సరే 1 నెల జీతం. ఆల్రైట్, మరెప్పుడు? ఈ నెలలో 3 రోజులు సెలవులు వస్తున్నాయి కదా, ఈ 3 రోజుల్లోనూ నాగార్జున సాగర్ వెళ్ళిరండి గురూజీ అన్నాడు శర్మ. ఏం సరేనా మరి అని అడిగాడు రెడ్డి. సరే అన్నాడు ప్రసాద్. అన్నాడే కాని ఉత్సాహంగా లేడు, గంభీరంతో బిగుసుకుపోయాడు. అయినా ఈ పరీక్షలో ఓడిపోకూడదనే పట్టుదలతో ఉన్నాడు. అంతదాకా వస్తే ఛాయతో పెళ్లి నిశ్చయం చేసుకుని అయినా తనతో తీసుకుపోవాలి అని తనకు తానే చెప్పుకున్నాడు ప్రసాద్. అయితే ఇందులో ఒక చిన్న షరతు అన్నాడు ప్రసాద్. ఏమిటది? నాగార్జున సాగర్ పిక్నిక్ వేస్తున్నామని చెబుతాను, చివరి వరకు మీరు కూడా అలాంటి ఉద్దేశమే కనబరచాలి. అదేమిటి, బెట్టన్నాక బెట్ అంతే, మళ్ళా ఈ నాటకమంతా ఏమిటి అని అభ్యంతరం తెలిపాడు రెడ్డి. ఇందులో నాటకమేమీ లేదు, జస్ట్ ముందు అలా మొదలు పెడతాను, వెళ్లేది మేమిద్దరమే, మీరెవరూ రానక్కర్లేదు అని వివరించాడు ప్రసాద్. సర్లేగాని అసలు మీరు వెళ్తారో లేదో మాకేమిటి నమ్మకం అని తన సందేహం వెళ్లబెట్టాడు కాంతారావు. అవును, అది పాయింటే అన్నాడు శర్మ. మీకా సందేహం అక్కర్లేదు. ఆ జంటకి మనం కనపడంగాని వాళ్ళు మనకు కనబడుతూనే ఉంటారు. ఆ ఏర్పాట్లు నేను చేస్తాను. మా కజిన్ వాళ్ళ వెహికల్ ఉంది, పెట్రోలు పోయించుకొని డ్రైవర్కో 4 రూపాయలు ఇస్తే వాడే వస్తాడు అన్నాడు రెడ్డి. అయితే ఇంకేం, నిజంగానే పిక్నిక్కి వెళ్తున్నామన్నమాట. కానీ పిక్నిక్ అని పేరు పెట్టేస్తే ఆఫీస్లోని జిడ్డు వెధవలంతా తయారవుతారు. అలా వద్దు. ఛాయకి మాత్రం ప్రసాద్ ఏం చెప్పుకుంటాడో అతని ఇష్టం, మనం మాత్రం ఎవరికీ చెప్పొద్దు అని తేల్చేశాడు రెడ్డి. ఆ తర్వాత ఇంకొంతసేపు లోకాభిరామాయణం చెప్పుకుని మళ్లీ మరోసారి తమ పందెం సంగతి గుర్తు తెచ్చుకొని విడిపోయారు. ప్రసాద్ ఇంటికి చేరుకున్నాక ఇంకా తన ఆలోచనల్లో మునిగిపోయినాడు. ఈ విషయం ఛాయకి ఎలా చెబితే బావుంటుందో, ఆమెని ఎలా ఒప్పించాలో ఏం చేయాలో అన్న ఆలోచనలో పడి మూగగా కూర్చుండిపోయాడు. ఎప్పుడూ సంతోషంతో తుల్లిపడుతుండే తన స్నేహితుడు ఇలా మౌనముద్రతో ఏకాగ్రతతో శూన్యంలోకి చూస్తూ కూర్చుండిపోవటం రామారావుకి వింతగా తోచింది. నవ్వుతూ అడిగాడు అతని పక్కన కూర్చుంటూ. ఏమిటి గురు, ఏదో దేవి పూజలో ఉన్నట్టున్నారు? ప్రసాద్ కూడా నవ్వాడు. ఒక చిన్న సమస్య వచ్చింది శిష్య అన్నాడు. మీక్కూడా సమస్యలే? ఏమిటో చెప్పండి చూద్దాం. నేను ఛాయ ఒక చోటికి వెళ్ళి రావాలి. కుంపదీసి హనీమూన్ కాదు గదా. అయితే మాత్రం తప్పేముంది? ఇవాళ కాకపోతే రేపైనా తప్పేదేముంది, కానీ ఛాయతో నేను పిక్నిక్కి వెళ్తున్నాను. ఆల్ ది బెస్ట్. ఇంకా ఛాయకి చెప్పలేదు, ఒప్పుకుంటుందో లేదోనని. మీతో ఎక్కడికైనా నరకానికైనా ఉరకటానికి సిద్ధపడుతుందని చెప్పినట్లు గుర్తు అని గుర్తు చేశాడు రామారావు. నరకానికైతే రావచ్చు, మరో నరుడి కంట పడకుండా.
వెళ్తున్నది నాగార్జున సాగర్ కదా, ఏమంటుందోనని. నరులు ఉంటే మాత్రమేం, అక్కడ వాళ్ళంతా పరులు కదా. వాళ్ళ దృష్టిలో అక్కడికి వచ్చి వెళ్లే వేలాది మంది ప్రయాణికుల్లో మీరు ఇద్దరు. అక్కడ మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళెవరున్నారు అని ధైర్యం చెప్పాడు రామారావు. అది నిజమే, కానీ ఇక్కడ్నుంచి ముందర తను బయలుదేరవద్దు. 2 రోజులు ఉండాలంటే ఇంట్లో చెప్పకుండా రాలేదు కదా, చెబితే వాళ్ళేమంటారో ఏమో అన్నాడు ప్రసాద్ కొంచెం దిగులుగా. రామారావు నవ్వాడు. హనీమూన్కి అంటే మాత్రం చస్తే ఒప్పుకోరు. ఏదో పిక్నిక్ అని ఇంట్లో చెప్పమనండి. ఆఫీసులో అందరూ ఫ్యామిలీస్తో వస్తున్నారని చెబితే పంపించే అవకాశం ఉంది. నేను అదే అనుకుంటున్నాను అన్నాడు ప్రసాద్ మళ్లీ ఆలోచన యువనికల్లోకి వెళ్ళిపోతూ. రిక్షా దిగుతున్న ఛాయకి ఎదురు వెళ్లి సూట్ కేస్ అందుకున్నాడు ప్రసాద్. ఆమె చిరునవ్వు చిందుస్తూ అతన్ని అనుసరించింది. బస్సు అప్పటికే తయారుగా ఉంది. ఇద్దరూ వెళ్లి సామాన్లు సర్దుకున్నారు. ఈ 2 సీట్లు మనవి అన్నాడు ప్రసాద్. మిగిలిన వాళ్ళేరి, ఎవరూ కనపడరే అని అడిగింది ఛాయ కిటికీ పక్క సీట్లో కూర్చుంటూ. ఈ బస్సులో మనిద్దరమే వెళ్తున్నాం. మిగిలిన వాళ్ళు వస్తే అక్కడ గెస్ట్ హౌస్లో కలుసుకుంటారు అన్నాడు ప్రసాద్ ఆమె పక్కన కూర్చుంటూ. అదేమిటి అలా సందేహంగా చెబుతున్నారు అని విస్తుపోతూ ప్రసాద్ మొహంలోకి చూసింది ఛాయ. అవును, రావటం రాకపోవటం వాళ్ళిష్టం కదా. రావాలని అనుకున్నా చివరి నిమిషంలో ఏ ఇబ్బంది అయినా వచ్చి ఆగిపోవచ్చు కదా. అందరికీ ఒకేసారి ఇబ్బందులు వస్తాయా? సంథింగ్ ఫిషీ. అసలు విషయమేమిటో చెప్పండి అన్నది ఛాయ మొహం మార్చుకొని. ఏం లేదు, వాళ్ళు కూడా వస్తారు. రెడ్డి ఏదో చిన్న కారు కోసం ప్రయత్నం చేస్తున్నాడు. దొరికితే అందులో వస్తారు, లేకపోతే మధ్యాహ్నం బస్కి వస్తారు అని నవ్వబోయాడు ప్రసాద్. కానీ ఛాయ చాలా గంభీరంగానూ కోపంగానూ చూడటంతో ప్రసాద్ కూడా ఇబ్బందిగా ఫీలయ్యాడు. సారీ ఛాయ, నీకు ఇబ్బంది కలగజేస్తే నన్ను మన్నించు. నాతో రావటం నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే దిగేసి వచ్చిన రిక్షాలో వెళ్ళిపో. నేను టికెట్లు క్యాన్సిల్ చేస్తాను అన్నాడు ప్రసాద్. కొద్దిసేపు మౌనంగా తలంచుకొని ఉండిపోయింది. తర్వాత నెమ్మదిగా అన్నది, అసలు మీరేదో దాస్తున్నారు. నాతో నిజం ఎందుకు చెప్పరు? ఆఫీస్లోని చాలామంది ఫ్యామిలీస్తో వస్తున్నారు. టూర్ మీరు కండక్ట్ చేస్తున్నారు అని కదా నాతో చెప్పారు. మీరు రమ్మన్నారు కదా అని బయలుదేరాను. కానీ ఇంట్లో చెప్పటం మాత్రం అంతా ఫ్యామిలీస్తో వస్తున్నారని చెప్పాను. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే మీరు తప్ప మరో మనిషే లేరు. ఇలా నేను ఒంటరిగా మీతో వచ్చానని మా ఇంట్లో తెలిస్తే ఇంకేమన్నా ఉందా అని ఇంతలేసి కళ్ళ నిండా భయాన్ని నింపుకొని చూసింది ఛాయ. తెలిస్తే తెలియని ఛాయ, నువ్వు భయపడాల్సిందేం లేదు. ఎలాగూ మనం ఇవాళో రేపో మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన పెళ్లి విషయం చెప్పాలని అనుకుంటూనే ఉన్నాం కదా. వాళ్ళంతట వాళ్ళే తెలుసుకోగలిగితే మరీ మంచిది. మన పని కొంత సులువవుతుంది. ఛాయ విప్పారిన నేత్రాలతో ప్రసాద్ వంక చూసి అతని చూపులతో తన చూపులని ఎక్కువసేపు పెనవేయలేక తలదించుకుంది. నా మీద నీకు నమ్మకం లేదా ఛాయ అని అడిగాడు ప్రసాద్. ఇందాకటి వరకు ఉంది. ఛాయ అంతలోనే చిరుకోపం తెచ్చుకొని అన్నది. ఇప్పుడు మాత్రం నా తప్పేముంది? మీరు మొదటే అన్నీ చెబితే బావుండేది. నా మీద నమ్మకం లేకనే కదా మీరు నా నుంచి కొంత దాచారు. పైగా మీ మీద నమ్మకం లేదని అడుగుతున్నారు. అసలు దీనికి నాంది ఎక్కడ జరిగిందంటే ఛాయ, రెడ్డి వాళ్ళంతా నాతో పందెం కాశారు. మనిద్దరం ఒంటరిగా ఎక్కడికైనా పిక్నిక్ లాంటిది వెళ్ళగలమని నేను, వెళ్ళలేమని రెడ్డి. 1 నెల జీతం పందెం కాశాడు. నాకు తెలియక అడుగుతాను. ప్రతిసారి వాళ్ళు మనల్ని ఇలా వెంటాడటం నాకేం నచ్చటం లేదండి. వాళ్ళకెందుకు మన సంగతి? అదేం లేదులే ఛాయ, ఏదో సరదాకి. కానీ ఆ రెడ్డి విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండటం అవసరం. వాడి మొహం, పైగా వాళ్ళంతా మన శ్రేయోభిలాషులు ఛాయ. ఎప్పటికైనా నీ కోపం తగ్గిందా? నువ్విలా దారి పొడుగునా మొహం మార్చుకుని కూర్చునేటట్టయితే మనం వెళ్ళక్కర్లేదు, తెలిసిందా? నా మొహం సంతోషంతో వెలుగుతూ ఉండాలంటే మీరు మాత్రం హద్దులు మీరకూడదు. మీరు నా ఒంటి మీద చెయ్యి వేస్తే మర్యాదగా ఉండదు. ముందే చెబుతున్నాను. ఈ 2 రోజులు ఇదివరకటిలాగానే అలా దూరంగా కూర్చొని కబుర్లే చెప్పాలి, తెలిసిందా? తెలిసిందిలే. దేశమంతానేమో అస్పృశ్యత పోవాలని ముత్తుకుంటోంది. ఈవిడనేమో ఎవరూ ముట్టుకోకూడదట. ఎప్పటికి బాగుపడుతుంది దేశం అని నిట్టూర్చాడు ప్రసాద్. ఛాయ ముసిముసిగా నవ్వుకుంటూ ఉండగా కండక్టర్ బెల్ కొట్టాడు.
మరికొద్ది నిమిషాల్లో డీలక్స్ బస్ బయలుదేరింది. నగరంలోని వీధుల గుండా తిరుగుతూ వెళ్తున్నది. ఛాయకి అనుభవం కొత్తగా ఉంది. ప్రసాద్ అంటే ఆమెకి ఇష్టం ఉంది. అతను కూడా ఆమెని చేసుకునేందుకు ఉత్సుకత చూపటం ఆమె తన అదృష్టంగా భావిస్తుంది. అతని వైపు నుంచి పెద్దగా అభ్యంతరం చెప్పేవాళ్ళు ఎవరూ లేరని చెప్పాడు. తనే తల్లిదండ్రులకి చెప్పాలి. ఎలాగైనా సరే వాళ్ళని ఒప్పించాలి. ఇలాగే ఇతనితో జీవితాంతం సుఖంగా సౌఖ్యంగా డీలక్స్ బస్సులో ప్రయాణంలాగా దర్జాగా జీవనయానం చెయ్యాలి. రామనాథ శాస్త్రి గారు చాలా నిక్కచ్చి అయిన మనిషి. చిన్నప్పట్నుంచి ఆయన ఒక పద్ధతిలో పెరిగారు. తన పిల్లల్ని కూడా ఆయన అలాగే పెంచుకుంటూ వస్తున్నారు. ఆయనకి మొత్తం 5 సంతానం. పెద్దలు మిగిల్చిపోయిందీ లేదు, అంతగా ఆయన ఆర్జించిందీ లేదు. వజ్రాల లాంటి తన పిల్లలే తన ఆస్తి అని ఆయన అందరితో గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. 3 ఆడపిల్లల్లోనూ ఛాయ పెద్దమ్మాయి. చాలా తెలివిగల పిల్ల కాబట్టి చకచక అన్ని క్లాసులు చదివేసి మంచి మార్కులతో BA చదివేసింది. BA చదివిన పిల్ల చేటలో బియ్యం పోసుకుని రాళ్ళు ఏరుకుంటూ కూర్చోవటం ఏమిటని నలుగురు సలహా చెబితే ఆయన ఆలోచించారు. ఈ రోజుల్లో ఆడపిల్లలు మగవాళ్లతో సమానంగా 4 రాళ్లు సంపాదిస్తున్నది ఆయనకి తెలియందేమీ కాదు. పెళ్లికెదిగిన ఆడపిల్లని అత్తవారింటికి కాక ఆఫీస్కి పంపటంలో గల రహస్యం కూడా డబ్బు ఇబ్బందే. సంసార భారం కొంచెం కొంచెంగా బరువవుతున్న కొద్దీ ఆయన కొద్దిగా మారక తప్పలేదు. అయిష్టంగానే ఆయన ఛాయని ఉద్యోగంలో ప్రవేశపెట్టాడు. ఉద్యోగానికి వెళ్లిన రోజున ఆయన ఏదో తప్పు పని చేస్తున్నట్టుగా లోలోపనే మదనపడ్డాడు. పైగా తనకు తనే గట్టిగా చెప్పుకున్నారు కూడా. దాని సంపాదన అంతా అలా పక్కన పెట్టాలి. ఒక 2 ఏళ్లు పోయాక అది సంపాదించుకున్న డబ్బులోనైనా దానికో మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేసి తన బరువు దించుకోవాలి అనుకున్నాడు. కానీ అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా పూర్తి చేయగలిగిన వాళ్ళెందరూ? రామనాథ శాస్త్రి గారు కూడా మొదటి రోజున అనుకున్న దానికి, పిల్ల మొదటి తారీఖున జీతం తెచ్చిన రోజున అనుకున్న దానికి సంబంధం లేకపోయింది. ఆనాటి అవసరాలు ఆయన ఆలోచనల్ని మార్చాయి. అలా అవి ఆయన పూర్తిగా డబ్బు వ్యామోహంలో పడిపోయి పిల్ల పెళ్లి సంగతి మర్చిపోలేదు. తన తాహతికి సరైపోయిన వాళ్లలో పిల్ల తెలివితేటలకి, చదువుకి, సంపాదనకి దీటైనవాడు ఎక్కడ దొరుకుతాడా అని బంధువర్గంలో నలువైపులా తేరిపారా చూస్తూనే ఉన్నాడు. 1-2 సంబంధాల వారు వచ్చి చూడటం, 1-2 సార్లు తను తిరిగినా అవి కుదరకపోవటం జరిగింది. అయినా ఆయన తన ప్రయత్నం లోపం జరగనివ్వటం లేదు. హైదరాబాదులోనే ఆయన బంధుకోటి చాలా వరకు తామర తంపరగా అల్లుకొని ఉన్నారు. తన పిల్లకు చక్కని సంబంధం చూడమని తనలో సంబంధం ఉన్న వాళ్ళందరికీ చెప్పి ఉంచాడు. 2-3 సంబంధాలు ఆయన దృష్టిలోకి వచ్చాయి కూడా. స్థితిగతులు తీసిపారేయ దగ్గరగా కనిపించకపోవడంతో రామనాథ శాస్త్రి గారు కూడా పదే పదే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి తమ ఇంటికి వచ్చి పిల్లని చూసుకొని వెళ్ళమని చెప్పి వస్తూనే ఉన్నాడు. అందులో ఒక కుర్రాడు బెంగళూరులో పనిచేస్తూ 3 రోజులు సెలవులు కలిసి వచ్చాయని తల్లిదండ్రుల దగ్గరికి వచ్చాడు. ఆ పిల్లవాణ్ణి వచ్చి పిల్లని చూసుకుపోమ్మని ఇదివరలో కోరి ఉన్నందున మర్నాడు అందునిమిత్తమై రామనాథ శాస్త్రి గారి ఇంటికి వస్తున్నట్టుగా వాళ్ళు కబురు చేశారు. రామనాథ శాస్త్రి గారు ఆ కబురు వినగానే ఒక్కసారిగా నిద్రలో నుంచి మేల్కొన్నట్టు ఉలిక్కిపడ్డాడు. ఎన్నడూ గడప దాటని ఎరగని పిల్ల ఈరోజే తమ ఆఫీసులో వాళ్ళంతా ఆడవాళ్లతో సహా కలిసి నాగార్జున సాగర్ వెడుతున్నారని, తను వెడతానని ముచ్చట పడితే సరేనని ఒప్పుకున్నాడాయన. ఇప్పుడింత అకస్మాత్తుగా వీళ్ళు కబురు చేయటంలో ఏమనాలో తోచడం లేదు. మర్నాడు మధ్యాహ్నానికి ఏ విధంగానైనా ఆ పిల్లని ఇంటికి పిలిపించే మార్గం కోసం ఆలోచించాడాయన. తన కూతురు పనిచేస్తున్న డిపార్ట్మెంట్లోని వాడే ఒక ఆఫీసరు తమ ఇంటికి 2 ఫర్లాంగుల దూరంలో ఒక కాలనీలో ఇల్లు కట్టుకుని ఉంటున్నాడు. ఆయనతో రామనాథ శాస్త్రి గారికి కొద్దిగా దూర పరిచయం ఉంది. ఇదివరలో అమ్మాయికి ఉద్యోగం ఇప్పించే విషయంలో కూడా ఆయన సాయం చేసి ఉన్నారు. అంచేత అవసరమైతే ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి వీళ్ళంతా ఎక్కడ దిగారో తెలుసుకొని ఫోన్లో మాట్లాడి అయినా పిల్లని వెంటనే పిలిపించటం అవసరం అనుకుంటూ వెళ్ళాడు రామనాథ శాస్త్రి గారు. రామనాథ శాస్త్రి గారు అవాక్కైపోయారు. తన పిల్లకేమీ జరగలేదు కదా. ఈయన ఆదుర్దా గమనించిన ఆఫీసరు తన ఇంటి దగ్గర ప్యూరుని తనకు తెలిసిన మరో 2-3 గుమాస్తాల ఇళ్లకు కూడా పంపి కనుక్కొని రమ్మన్నారు.
ఆఫీసర్ గారు కబురు చేశారని తెలిసి వాళ్ళు రెక్కలు కట్టుకుని వచ్చి వాలారు. విషయం విని వాళ్ళు తమకేమీ తెలియదన్నారు. ఏం చెయ్యాలి ఏమిటి అన్న తర్జన భర్జనలతో ఆ రోజంతా గడిచింది. అప్పుడే అంతా తలకొక మాట అనటంతో రామనాథ శాస్త్రి గారికి నేల గిర్రున తిరుగుతున్నట్లుగా అనిపించింది. మర్నాడు తెగించి ఆఫీసర్ గారు అక్కడి గెస్ట్ హౌస్కి ఫోన్ చేస్తే మొదట ఎవరూ లేరన్నారు. తర్వాత మరోసారి చేస్తే అంతకుముందే ఖాళీ చేసి వెళ్ళిపోయారని చెప్పారు. చివరికి ఇంతమంది కళ్ళు కప్పి తన కూతురు ఇంతకు బరి తెగించి ఇంత ధైర్యంగా అంత దూరం వెళ్ళి ఒక రాత్రి 2 పగళ్ళు గడిపి రావటం ఆ ఇంట్లోని వాళ్ళందరికీ పెద్ద షాక్ తగిలినట్లు అనిపించింది. ప్రసాద్ ఛాయల పెళ్లిలో ఎలాంటి అవాంతరాలు వస్తాయో నెక్స్ట్ పార్ట్లో విందాం. థ్యాంక్ యూ.